గణేశ్వరాయ నమ గణేశాయ నమ గణేశ్వరాయ నమ. ఈరోజు మౌని అమావాస్య, మళ్ళీనేమో చొల్లంగి అమావాస్య అంటారు. ఇది పుష్యమాసంలో వచ్చే అమావాస్య. అన్ని అమావాస్యల కన్నా ఇది చాలా మంచిది అన్నట్టు. అందుకని నేను ఈరోజు ఇది ఆరోగ్యాల గురించి నేను చేస్తున్నాను అన్నట్టు. అందరు ఆరోగ్యాలు బాగుండాలి, అందరు ఉండాలి, అందులో మేము ఉండాలని ఈ పూజ చేస్తున్నాను. ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, అందరు అనుకున్న పనులు జరగాలని దేవుణ్ణి రాఘవ స్వామిని కోరుకుంటున్నాను. అతను తమిళనాడులోని దేవాలయం ఉంది, అదేవిధంగా నెల్లూరులో రామ్నగర్లో ఉంది. నేను సింపుల్గా వేసుకుంటున్నాను. నాకు ఫోటో లేదు కాబట్టి నేను విష్ణుమూర్తి పెట్టి లక్ష్మీదేవి పెట్టుకొని విష్ణుమూర్తిని శ్రీ వైద్య రాఘవ స్వామి అని అనుకుంటున్నాను. తిననేమో కనక వల్లి సమేత శ్రీనాయకాని లక్ష్మీదేవిగా భావిస్తున్నాను. ఇదేం లేదు, ఇది పిండి చక్కెర, దాంట్లో మేము కొంచెం యాలకుల పొడి వేసి ఈ విధంగా కలిపి ఈ విధంగా దీపాన్ని నెయ్యితో వెలిగించాలి. తర్వాత ఇదంతా కొండెక్కిన తర్వాత దాన్ని పిండిని మనము నెయ్యితో కొంచెం చేసి అదంతా తీసుకోవాలి. అది చాలా మంచిది, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి అందరికీ. అదేవిధంగా మిగిలింది ఏదైనా ఉంటే తర్వాత చెట్లకు చేస్తే అక్కడ చీమలు అవి తినేస్తాయి అన్నట్టు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను మిరియాలు దాని మీద ఉప్పు మీద మిరియాలు పెట్టాను, ఎందుకంటే అది ఆరోగ్యం గురించి మంచిగా ఉండాలని. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను 17 ఏళ్ళ క్రితం నేను అక్కడ ఉన్నప్పుడు కూడా బోయినపల్లిలో అక్కడ ఒక తల్లి ఉంటుండే. తల్లికి పోచమ్మ తల్లికి మాత్రం అక్కడ నేను ట్యూస్డే రాహుకాలంలో పోయి ఉప్పు మీద మిరియాలు పెట్టి దండం పెట్టుకొని వస్తుంటా, ఆరోగ్యం బాగుండాలని. ఇప్పుడు అదేవిధంగా నా నమ్మకం, ఇది ఎవరి ఇష్టం, ఎవరి నమ్మకం వాళ్ళదండి. ఇదేమో అక్కడ టెంపుల్లో తమిళనాడులో ఉంటుంది అన్నట్టు. ఆ టెంపుల్లో ఏదంటే ఇదేమో ఈ విధంగా దీపం వెలిగించి ఇదేమో ఉప్పు మిరియాలు కూడా స్వామి పాదాల పైన వేస్తారంట. అదేవిధంగా అక్కడ ఇది కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో మనము నాకు ఇక్కడ అన్నీ ఏం లేవు కాబట్టి ఊరికనే చేసుకుంటున్నా సింపుల్గా, పూజ అదేం లేదు. ఈ విధంగా వేసేసి అందరి పేర్లు చెప్పుకుంటా నేను ఇది వేస్తున్నాను అన్నట్టు. ఏం లేదు, అందరి పేర్లు చేసుకొని చెప్తే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయట. అందుకే పేర్లు చెప్పుకుంటా. ముందు ఫస్ట్ సత్యపాల పేరు చెప్తున్నాను, తర్వాత సువర్ణ పేరు, తర్వాతనేమో శృతిన్ పేరు, నిఖిల పేరు, కియాన్ పేరు, మళ్ళీ తర్వాత సుప్రీత్, ప్రజ్వల, మళ్ళీ లోక సమస్త సుఖినోభవత, అందరు ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి అది వేసానండి. దానికి 3 సార్లు అక్షంతలు వేసి మొక్కాలి. తర్వాత దాని తీర్థాన్ని తీసుకోవాలండి. అదేవిధంగా నేను అట్లనే ఇక్కడ తిరుగుతున్నాను, చిన్నగా ఉంది కాబట్టి బయట తిరగలేను కాబట్టి 3 సార్లు తిరుగుతున్నాను. ఈ కనకవల్లి సమేత రాఘవేంద్ర స్వామి రాఘవ స్వామి నమః. ఈ కనక సమేత వైద్య రాఘవ స్వామి నమః. ఈ శ్రీ కనక సమేత రాఘవ స్వామి, ఈ స్వామికి ఇక్కడ అనుకొని మొక్కుకుంటున్నాను. అందరు ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, ఇదంతా చూసిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని చేస్తున్నాను. ధూపం నైవేద్యం అదేనండి. ఇక ధూపం చూపిస్తున్నాను, కొండెక్కుతుంది. ధూపం అదే కొండెక్కుతుందని కొంచెం నెయ్యి వేస్తా. ఇదండి నా పూజ ఈరోజు.
ఈరోజు సాయిబాబాది అమావాస్య పూజ చేస్తున్నాను. దీనికి ఏం లేదండి, అమావాస్య పూజ ఇది ఉంది కాబట్టి 108 అష్టోత్తరాలు చదువుతాను. తర్వాత ఇది పూజ అష్టోత్తరం గోదావరి తట శ్రీనివాసి నన్నవాసి నమః అని కూడా చదువుకోవాలి. తర్వాత ఇది హోమంలో ఏంటంటే ఇది నేను అగరబత్తులు 12 వేయమన్నాడు, చిన్నగా వేసాను. అదేవిధంగా తులసి అవి కూడా వేసాను. అవి వేసేసి కొంచెం కొంత కర్పూరం వేసాను. ఇది వెలిగించి తర్వాత బయట తీసుకెళ్తాను, ఎందుకంటే ఇక్కడ మాకు బెల్ పోగుతుందని భయము. ఇది నాకు అక్కడ విశ్వపతి నుంచి వచ్చింది అన్నట్టు, నాకు అది అది దాన్ని ఏమంటారు, దివ్య కవచం. అది కవచం మీద అన్నీ ఉంటాయి అన్నట్టు, చిన్నగా కనిపిస్తుంది లోపల. దాన్ని పూజ చేయమన్నాడు స్వామి. అందుకని ఆ రోజు పూజ చేసేసి తర్వాత హోమం చేస్తాను. తర్వాత నైవేద్యం ఏం చేస్తున్నా అంటే పాలల్లో అటుకులు బెల్లం వేసిన ఇదే నాకు పెరుగన్నంలాగా భావించుకొని అట్లా వేసేస్తానండి. ఇదండి ఈరోజు సాయిబాబా పూజ. చూసిన వారందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరు ఆరోగ్యాలు మంచిగా ఉండాలని అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను 2 పూజలు అన్నట్టు, ఇదొకటి వైద్య రాఘవ స్వామిది పూజ ఒకటి, ఇదేమో బాబాది అమావాస్య పూజ ఒకటి, 2 చేస్తున్నాను. అదేనండి, నాకు అందరూ ఆశీర్వాదించండి, మా పిల్లల్ని మమ్మల్ని అందరినీ. ఓకే, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, సాయిరామ్ 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 సాయిరామ్. ఇక్కడ హోమము బయటకు తీసుకొచ్చాను, ఎందుకంటే ఇంట్లో ఉంటే బెల్ మోగుతుందని భయంకి. సాధారణంగా ఇక్కడ ఇంట్లో గృహప్రవేశం అప్పుడు హోమం చేస్తే కూడా ఇట్లా బ్యాక్ యార్డ్ తీసుకొచ్చి పెట్టుకుంటారండి. ఇక్కడ నేను హోమంని చేస్తున్నానండి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అది హోమం అయిపోయింది. అదేదో బెల్లంది అది చేసేసి ఉండలు చేసేసుకున్నాను. నేను ప్రసాదం తీసుకున్నాను దాన్ని, అదేమో తీర్థంలాగా తీసుకున్నాను. ఇది పూజ నాది అయిపోయిందండి. రాఘవ స్వామిది, వైద్యవార రాఘవ స్వామిది, మరి సాయిబాబా స్వామి 2 అమావాస్య పూజలు చేసుకున్నాను. హోమం చేస్తున్నాను. ఇది బయటకు తీసుకెళ్తాను, ఎందుకంటే భయం ఇక్కడ బెల్ మోగుతుందని. తర్వాత ఇది హోమం చేసేసి అక్కడ బయటకు తీసుకుపోయి అక్కడ పెడతానండి. ఇది ఈరోజు హోమం. ఆరతి ధూపం మళ్ళీ చూపిస్తుంది. హోమం అక్కడ దేవుడికి చూపించినాను, బయట చూపిస్తున్నాను. ధూపం ఇది ధూపం, దీపం, అది నైవేద్యం, తాంబూలం, కర్పూర నీరాజనం.